గత అనేక ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేసినాయి, కొంతవరకు కొన్ని చేయగలిగినారు. కానీ ముఖ్యమంత్రి గారు డైర్ చేసి తెలంగాణ ప్రాంత వాసి కనుక ఈ హైదరాబాద్ గురించి తెలిసిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా ప్రక్షాళన చేస్తారనేది భావన ఉంది. చేస్తే తీరాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కృష్ణ, గంగా, పెనుగంగలు అన్నీ కూడా ప్రక్షాళన జరిగినాయి. మన మూసి కూడా ప్రక్షాళన జరిగితే రెండు విషయాలు ఉన్నాయి మనకి ఇక్కడ. కొంచెం నాకున్న అవగాహనలో ఇక్కడ మూసి ప్రవహిస్తేనే కొన్ని చోట్ల కింది ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నారు ఈ నీళ్ళతో. కానీ ఆ నీళ్ళతో పండినటువంటి పంట తినడం సరైన ఆరోగ్యంగా హాని ఉంది. అందుకని దీన్ని ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి, ఎప్పటికీ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి నీళ్ళు కింది కొదితే అక్కడ వ్యవసాయం కానీ తాగునీటి కానీ పనికొస్తాయి. అంటే హైదరాబాద్ నగరంలో ఈ డ్రైనేజీ సమస్యకు మిళితమై ఉన్నది ఈ మూసీ నదితోటి. మరి ఇటువంటి సందర్భంలో మరి ఇటువంటి పరిస్థితులు మున్ముందు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి? ముఖ్యంగా హైదరాబాద్ నగరం చుట్టూ మూసీ నది పరివాహక ప్రాంతంలో అంతా ఆక్రమణకు గురయ్యాయి. వీటి గురించి ప్రభుత్వ ఆలోచన ఏ విధంగా ఉండదని అనుకుంటుంటాం? అంటే గత నైజాం పరిపాలనలో 5 లక్షల జనాభాకే పరిమితమైనటువంటి ఈ ప్లాన్, మాస్టర్ ప్లాన్, ఇంతవరకు హైదరాబాద్ సిటీ గతంలో నేను మేయర్గా హుడా చైర్మన్ ఉన్న రోజుల్లో మాస్టర్ ప్లాన్ కొత్తగా తయారు చేసినాం. దానికి ఎక్కడైతే గ్రామీణ ప్రాంతం ఉంటుందో, ఎక్కడ వ్యవసాయం ఉంటుందో, ఎక్కడ మూసి ప్రక్షాళన చేయాలన్నో దాని మీద చేస్తే 5 లక్షల జనాభాకు ఈరోజు నిజంగా చెప్పాలంటే 2.5-3 కోట్ల జనాభా ఈరోజు హైదరాబాద్ పరిసర ప్రాంతంలో నివసిస్తున్నారు. మరి దానికి ప్రధాన కారణం ఎవరు జరగొట్టారు? మనమే కదా. మన పరిస్థితుల్లో మనమే జడగొట్టుకుంది. మన ఆరోగ్యాన్ని మనమే జడగొట్టుకుంటున్నాం. మన పర్యావరణ పరిరక్షణ మనమే కూడా కొట్టుకుంటున్నాం. చెట్టు నాటే కార్యక్రమం చేస్తలేరు. చేసినా కూడా దాన్ని నీళ్లు పోసే నాదుడే లేడు. ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ మేలుకొల్పి ఈ చెట్టు నాటే కార్యక్రమం ప్రతి సంవత్సరం వచ్చే వర్షాకాలంలో తయారు చేసిస్తే మనకు ఈ ప్రభావం ఉండవు. ఎప్పుడు కూడా పర్యావరణ పరిరక్షణ కోసం చెట్టు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయాలి. చేస్తేనే మనగడ. సీఎం గారు మూసి పూర్తిగా ప్రక్షాళన చేసి ఇది సాగునీటికి తాగునీటికి పనికి రావాలన్న ఆలోచనతో విదేశాల నుండి ఒక ప్రత్యేకంగా ఒక బృందాన్ని తీసుకొచ్చి ఇక్కడ సర్వే చేయించదలిచారు. ఈ సందర్భంలో ప్రజలకు ఎటువంటి సౌకర్యం కలుగుతుంది? రైతాంగానికి ఎటువంటి మేలు కలుగుతుంది? ఈ రోజుల్లో మనకు తినడానికి బియ్యం కానీ తాగడానికి నీళ్ళు కానీ అత్యవసరం. ఈ అత్యవసరాల్లో కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కేవలం ప్రభుత్వమే చేయాలని కాదు, ప్రజలలో కూడా మార్పు రావాలి. ఇది నా రాష్ట్రం, నా తెలుగు రాష్ట్రం, నా తెలుగు ప్రజలు ఉంటున్నాం, ఇది నా పరిసరం నాది అన్నప్పుడే ఎప్పుడైనా మరి అభివృద్ధి జరుగుతుంది. కానీ ప్రజలు ఏ విధంగా ఉన్నట్టే ఎప్పటికప్పుడు చూస్తున్నారు తప్ప దీర్ఘకాలికంగా పనిచేసే పనులు చూసడం లేదు. అది కరెక్ట్ కాదు. ఇది ఎప్పటికైనా కూడా విజన్ 2020 విజన్ తీసుకుంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా విజన్ 2020 ఇప్పుడు అమలవుతుంది. అంటే 20 సంవత్సరాలు అయిందని చెప్పి 20 సంవత్సరాలకు ఏం జరుగుతుందో అని చూస్తే ఇప్పుడు అమలు అవుతున్నాయి. అట్లా విజన్ 2020 కూడా రేవంత్ రెడ్డి గారు పోవాలి. రేవంత్ రెడ్డి గారు చేస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే యువకుడు, అనుభవజ్ఞుడు, అన్ని విధాలు చేస్తాడని నమ్మకం ఉంది. తీరాలి. ఎప్పుడైతే మనిషి అధికారం 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసే ఫలితంగా ఇంకో 5 సంవత్సరాలు ఇస్తారు ప్రజలు. మంచి పని చేస్తే తప్పకుండా ఎన్నుకుంటారు ప్రజలు. ఇప్పుడు మీరు హుడా చైర్మన్గా గతంలో పనిచేశారు. ఈ సందర్భంలో హైదరాబాద్ నగరం చుట్టూ వెంచర్లు, పెద్ద పెద్ద ఎత్తున్నటువంటి బిల్డింగ్ కాంప్లెక్స్లు, వాణిజ్య సముదాయాలు అన్నీ తయారవుతున్నాయి. భవిష్యత్తులో ఈ నగరానికి ఏమన్నా ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందా? పర్యావరణ ముప్పు ఎప్పటికీ ఉంటుందండి. ఎందుకంటే చూసాం ఈరోజు బాంబే చూడండి. బాంబే ఒకప్పుడు వాణిజ్య దాని మీద ఎంతో ప్రశంసలు అందుకున్న బాంబే ఈరోజు సెల్లార్స్లో నీళ్ళు వచ్చి పోతున్నట్టు దాని ప్రధాన కారణం ఏంటిది? అది ప్రజల నిర్లక్ష్యం. ఇష్టానుసారంగా చెల్లాలు తోవడం, ఇష్టానుసారంగా బిల్డింగ్ కట్టడం. ఇది కరెక్ట్ కాదు. ఇది ఆపాలి. ఇప్పుడు జనాలు బతకడానికి, ఉండటానికి, తినడానికి కావాల్సిన వస్తువు గవర్నమెంట్ చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఉన్న 400 గజాలు 300 గజాలని ఇష్టం వచ్చిన సెల్లార్లు పోయి ఇష్టానుసారంగా పోతే వర్షాల ప్రభావం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నిజంగా చెప్పాలి, మా చిన్నప్పుడు వచ్చే వర్షాలు ఇప్పుడు లేవు. అప్పుడు చీటి మాటి వర్షాలు పెద్ద ఎత్తున వచ్చేసి చెరువులు, కుంటలు తెగిపోయేవి.
ఒకసారి అయితే హుషేన్ సాగర్ చెడిపోతుందని చెప్పి అపోలో వచ్చి అంత వర్షం వచ్చింది, దుర్గం చెరువు తెగిపోయింది, ఫాక్స్ సాగర్ చెడిపోయింది. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు పర్యావరణకు ముప్పు తెచ్చే విధానం చేసుకుంటే ప్రజలు కూడా భాగస్వామ్యం చేయాలి, ప్రజలు భాగస్వామ్యం ముందుకు రావాలి. ప్రభుత్వం అన్నీ చేయలేదు. సరేనా, థ్యాంక్ యూ.